ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో వెలిసిన ఒక విశిష్టమైన శైవ క్షేత్రాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆంధ్ర అరుణాచలం అని పిలుచుకుంటారు. తమిళనాడులోని సుప్రసిద్ధ అరుణాచల తిరువణ్ణామలై క్షేత్రాన్ని తలపించేలా అదే ఆధ్యాత్మిక వైభవంతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఈ ఆలయాన్ని శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి దేవస్థానం అని పిలుస్తారు. ఇది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన రాచపల్లి గ్రామం వద్ద ఉన్న శ్రీ రమణ సేవా ఆశ్రమం ప్రాంగణంలో కొలువై ఉంది. శ్రీ రమణ మహర్షి బోధనలు, వారి తత్వంతో ప్రేరణ పొందిన స్వామి రామానంద నేతృత్వంలో ఈ రమణ సేవా ఆశ్రమం మరియు ఆలయ నిర్మాణం సాగింది. తిరువణ్ణామలై వెళ్లలేని భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మానసిక ప్రశాంతతను పొందుతుంటారు. ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ఈ ఆశ్రమం మరియు ఆలయ సముదాయం నెలకొని ఉండటం వల్ల ఇది గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వికాసం చెందుతోంది. ఈ క్షేత్రంలో నిత్య కార్యక్రమాలతో పాటు రుద్రాభిషేకములు, రుద్రహోమములు, కుంకుమ పూజలు, నవగ్రహ అభిషేకాలు, శ్రీ దక్షిణామూర్తి స్వామివారి పూజలు మరియు కాలభైరవ స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కేవలం పూజలకే పరిమితం కాకుండా ఈ ఆశ్రయం ద్వారా సమాజ వికాసానికి తోడ్పడే పలు సేవా కార్యక్రమాలను, సత్సంగాలను కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రం ఆంధ్ర ప్రాంతంలోని శివభక్తులకు మరియు రమణ మహర్షి అనుయాయులకు ఒక పవిత్రమైన దర్శనీయ స్థలంగా మారింది. దేవుని ఎదుట ఉన్న ఒక్క జ్యోతి అద్దంలో చూసినప్పుడు ఎన్నో జ్యోతులుగా కనిపిస్తుంది. అంటే ఈ సృష్టి అంతటికీ మూలమై మధ్యలో వెలిగే ఆ ప్రధాన జ్యోతే పరమాత్మ. ఆ కేంద్ర జ్యోతి యొక్క ప్రతిబింబాలుగా వేర్వేరుగా కనిపిస్తున్న మిగతా వెలుగులన్నీ ఆ దేవుని అంశలైన మన ఆత్మలు. బాహ్యానికి ఎన్నో దీపాలుగా కనిపించినా వాటన్నింటికీ మూలం ఆ ఒక్క దైవ చైతన్యమే అని దీని అంతరార్థం.